అందరికీ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడు మనము చేపల పులుసు 1 కేజీ చేపల పులుసు చేస్తున్నాం. చూడండి, ఆయిల్ హీట్ అయిపోయింది. సూపర్ టేస్ట్. ఉద్దిపప్పు, ఆవాలు, కొంచెం జీలకర్ర, పచ్చిమిరపకాయలు లేవండి, నేను పొండి మిరపకాయ వేస్తున్నా. చిత్తకొచ్చిన తెల్లగడ్డ, కడిగిన కరివేపాకు, సన్నగా కట్ చేసిన ఆనియన్స్. ఇది బాగా బ్రౌన్గా వచ్చేదాకా వేపుకోవాలండి. చేపల పులుసు ఎలా చేసుకోవాలని అలా చేసుకుంటే 2 రోజుల వరకు ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ అల్లం కూడా వేయలేదు, తెల్లగడ్డ మాత్రమే వేసినాము. చూద్దాం రండి. ఎర్రగడ్డలు వేగిపోయాయి. టమోటా వేసుకున్నాం. 4 టమోటాలు మిక్సీ బట్టి వేసేసుకున్నాం. టమాటా వాటర్ వేసుకున్నాం కదా. 2 స్పూన్ల కారం. మీరు ఎంత తింటే అంత వేసుకోండి. మసాలా పొడి, ఇది మనకు మా కూర కారం, ఇది ఎంత కావాలనో అంత వేయడం వల్ల కూర చాలా తిక్కుగా వస్తుంది, చాలా టేస్ట్ వస్తుంది. కప్పే చింతపండు నీళ్ళు వేసాం కదా మనం. చూడండి ఆయిల్ ఎలా పైకిచ్చి అంత మసాలా బాగా వేగిపోయింది. సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉండండి. చూడండి, ఇప్పుడు మనం తగినన్ని నీళ్ళు వేసుకోవాలి. తగినన్ని నీళ్ళు వేసుకున్నామండి. ఉప్పు తగినంత 1½ స్పూన్, టీ స్పూన్తో. పులుసు బాగా ఉడకనిద్దామండి. ఎంత పెద్ద చేప చూడండి, తలకాయ ఎంత ఉందో చూడండి. చూడండి, గట్టిగా కడిగేసి చాలా పెద్ద పెద్ద ముక్కలు, చాలా అంటే చాలా పెద్ద ముక్కలు, ఫ్రెష్ చేప. చూడండి, ఇప్పుడు పులుసు చూడండి ఎలా మరుగుతుందో. ఇప్పుడు చేపలు వేసుకున్నాము. పులుసు చూడండి ఎలా మరుగుతుందో. తల వేసుకున్నాం. ఉప్పు వేసి కడిగానండి చేపలు. పేరేందో నాకు తెలియదండి. టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఇంటి పెట్టి కదపకుండా ఇలా 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 అంటా ఉంటే అన్నీ లోపలికి వెళ్ళిపోతాయి. చూడండి, పొడి, మెంతులు, ధనియాలు, జీలకర్ర వేయించి రోట్లో పొడి చేశాను. ఇప్పుడు ఈ కూరలో మనం వేసుకున్నాం. చూద్దాము. వేసి మాదిరిగా ఉండాలి. ఇప్పుడు వేసేస్తాము. ఇప్పుడు కూడా మనం గంటి పెట్టలే, ఇలా 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 అంటే అంతా కలిసిపోతుంది. చూడండి ఎలా కలిసిపోయిందో. ఇప్పుడు 5 నిమిషాలు 10 నిమిషాలు అట్టా వదిలేద్దాం. 10 నిమిషాలు అయిపోయింది ఫ్రెండ్స్, చూద్దాం. చూడండి మన చేపల పులుసు ఎలా ఉందో, చిక్కగా. చేపల కూర ఉడికిందంటే ఇలా పైకి వస్తాయి.